నేను అమ్మఒడి ఇస్తున్నాను కదా, నాకు ఎందుకు ఓటేయరు? నేను ఒక హిట్లర్ పాలన చేస్తాను, ఒక రాజుల పాలన చేస్తాను, నేను ఇంట్లో నుంచి బయట కదలకుండా పాలన చేస్తాను. ఇంకోటి ఇది మా బాస్ కేసీఆర్ గారు కూడా అలాగే పాలన చేస్తున్నారు. మా బాస్ తగ్గట్టే నేను పాలన చేస్తాను. జనాలతో నాకేం పని, 5 సంవత్సరాల తర్వాత కదా మళ్ళీ నేను సభలు పెడతాను. అలాగే మన సభలు పెట్టాడు. జనాలు కూడా బాగానే వచ్చారు, ఓటేశారు. రేపు జూన్ 4వ తారీఖు నాడు ఆయనకు తీర్పు ఇవ్వబోతున్నారు. శాశ్వతంగా లోటస్ పాయింట్లో నువ్వు కూర్చొని, అక్కడి నుంచే కూర్చొని, ఆయన నువ్వు మా దగ్గర రావద్దు, నువ్వు అక్కడే కూర్చొని అక్కడే రివ్యూ చేసుకోమని చెప్పి ఆయన సాగనంపుతున్నారు. కేసీఆర్ మీ బాస్ ఎలాగైతే ఇంట్లో ఉన్నారో ఫామ్ హౌస్లో, అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్లు మీరు లోటస్ పాయింట్లో ఉండండి. ఇద్దరు కలిపి ఒకేసారి కూర్చొని 5 సంవత్సరాలు చక్కగా కూర్చోండి. మేము ఆల్రెడీ పరిపాలన చేసే వాళ్ళకే ఓటేస్తామని డిసైడ్ అయిపోయారు. అది కనుక మనం ఆ అమ్మాయి చేసిన తప్పు, 500 మంది బలి తీసుకుంది అమ్మాయి. పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడం వల్ల ఆ అమ్మాయి 500 మందికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆ అమ్మాయి మిస్సింగ్ అయిన అమ్మాయి పరిస్థితి, ఈరోజు ఏం అమ్మాయి ఊరికనే ఉండరు. ఇప్పుడు ఆ అమ్మాయి 500 మందికి సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు నిన్ను తిట్టారా, నేను అన్నారా, నీ ఊసి తెచ్చారా, లేకపోతే నీకు ఫోన్లో ఏమైనా తిట్టారా, నువ్వు డిఫర్మేషన్ వేసావు ఆయన మీద. అంటే పేరు రావడం కోసం వేసావా, నీకు అన్యాయం జరిగిందని వేసావా, లేకపోతే ఎంటైర్ వాలంటీర్స్కి అన్యాయం జరిగింది? వాలంటీర్కి ఏం అన్యాయం జరిగింది? వాలంటీర్స్ని సొంత సొంత 10,000 రూపాయలు ఇస్తానన్నాడు, అది నేరమా? వాలంటీర్స్ వల్ల మొత్తం టోటల్గా మీకు ఇబ్బంది ఉండకూడదు, డేటా బయటికి వెళ్ళకూడదు అన్నాడు, అది నేరమా? అంటే కోర్టు ఇస్తుంది డిఫర్మేషన్, వెంటనే కోర్టు డిఫర్మేషన్ కూడా ఇచ్చేస్తుంది, నెంబర్ అయిపోతుంది. అదే వేరే వాళ్ళు వేస్తే వస్తుందా? కనుక ఇలాంటివన్నీ కూడా నేను కర్ణాటక రేవ్ పార్టీ నుంచి ఇక్కడ జరిగిన ఆడపిల్లల మీద అన్యాయాలు, అరాచకాలు, ఈ గంజాయి మత్తు, ఈ మొత్తం బ్రౌన్ షుగర్ మత్తు, ఇలాంటివన్నీ వదలాలంటే ఐఎమ్ సీరియస్లీ పీడీ యాక్ట్ పెట్టాలి. మత్తు తాగిన వాడి మీద కూడా పీడీ యాక్ట్ పెట్టాలి, వాడిని రిమూవ్ చేయాలి. అంటే ఎవడైతే గంజాయిలో కానీ లేకపోతే ఎవడైతే దీంట్లో కానీ దొరికాడో ఒక్కసారి 2 సార్లు 3 సార్లు చూసి మూడోసారి అటు పీడీ యాక్ట్ పెట్టాలి. అప్పుడు మనకి సీరియస్గా వస్తుంది. ఇది పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి చట్టాన్ని తేవాలి, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ. అది తేకపోతే మనం ఎన్ని చేసినా ఇవాళ వస్తారు, రేపు మళ్ళీ మామూలే. ఎందుకంటే బెయిలబుల్ వారెంట్స్ ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే వాళ్ళు బెయిల్ మీద వచ్చినప్పటికీ ఇప్పుడు ఎవరైనా సరే, కానీ వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? అంటే మెయిన్గా ఇప్పుడు సినీ ఇండస్ట్రీ, సీరియల్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ టీవీ ఇండస్ట్రీ కానీ మూవీ ఇండస్ట్రీ కానీ వాళ్ళకి కెరియర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? ఇంకా పాపులర్ అవుతున్నారు వాళ్ళు, ఇంకా పాపులర్ అయ్యి చక్కగా సినిమాలు ఇస్తున్నారు. చక్కగా ఓహో ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్ చేస్తుంది, ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్ చేస్తుంది, పైకి వస్తుంది కాబట్టి ఓకే అని చెప్పి ఇంకా ఎక్కువ ఇస్తున్నారు. అదే నేను అంటున్నాను కదా, మరి నేనేమంటున్నానంటే ఓకే ఈ అమ్మాయిని మనం ఏమైనా మాట్లాడవచ్చు, అంతేగా. మరి అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆలే కానీ సీరియస్గా ఒక్క చెప్పుతో కొట్టారనుకోండి, ఇప్పుడు నువ్వు ఆడపిల్లవే కదా, నేనేమని అంటే ఒక్క చెప్పు తీసి కొడితే రెండో రోజు సమాజానికి ఒక గట్టి ఉంటుంది. అదే నువ్వు వదిలేస్తే ఏమవుద్ది, ఇంకొక మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఈ సినిమా వాళ్ళు కూడా వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే అవతల క్యారెక్టర్స్, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది అనుకోవద్దు, వాళ్ళ భవిష్యత్తు 3 పూలు 6 కాయలకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళ పార్టీకి పిలుస్తారు, రేపు ఇంకొకరి పార్టీకి పిలుస్తారు, ఈ డబ్బులు ఇస్తున్నారు. సినిమా వాళ్ళకి ఇది ఇస్తున్నారు, డబ్బు ఇస్తున్నారు. ఏమనంటే మీరు రండి కొంచెం ఒక 5 నిమిషాలు అరగంట ఉంటే మీరు ఒక మొత్తం టోటల్గా 1,00,000 ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం. మీకు ఇంకొకటి తెలుసా లేదు, అసలు షాకింగ్ న్యూస్ తెలుసా లేదు, ఈవెంట్లకి ఆర్టిస్టులు వస్తున్నారు కదా, చిన్న సినిమాలు ఈవెంట్లకి 5 lakhs తీసుకుంటున్నారంట, 4 lakhs తీసుకుంటున్నారంట. ఈవెంట్లకు చీఫ్ గెస్ట్లకు వస్తే నేను ఈ మధ్యకాలంలో నన్ను బ్రహ్మానందం గారు 3 లక్షలు తీసుకుంటున్నారంట, 5 లక్షలు అంట. అది కూడా డబ్బులు ఇస్తే కానీ లోనికి వెళ్ళరంట. అంటే నాట్ ఓన్లీ బ్రహ్మానందం, అందరూ చిన్న సినిమాలకి ఈవెంట్లకి మధ్యన మీ పిఆర్ వాళ్ళు వచ్చి వాళ్ళ డబ్బులు సెట్ చేసి ఒక ఈవెంట్ కావాలంటే 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఇంత ఈవెంట్. ఇప్పుడు యాంకర్ డబ్బులు తీసుకోవడం చూశాను, చీఫ్ గెస్ట్లు కూడా డబ్బులు తీసుకోవడం నేను ఇప్పుడే చూశాను. అంటే నేను ఎప్పుడు ఇవ్వలేదు, అలాగే ఇవ్వలేదు. అలా చీఫ్ గెస్ట్లను తీసుకొచ్చి డబ్బులు ఇచ్చే చీఫ్ గెస్ట్లు నాకు అవసరం, నేనే రాజు, నేనే మంత్రి, నేనే కూర్చుంటాను చీఫ్ గెస్ట్గా. కానీ ఇంకొకరు తీసుకొచ్చి వాళ్ళకి పేటేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయించుకోవాల్సినంత అవసరం నా సినిమాలో దమ్ముంటే ఆడుతుంది, దమ్ము లేకపోతే ఆడదు, అంతే. అండ్ సార్ ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ రేవ్ పార్టీ
ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి రేణు దేశాయికి మధ్య ఒక వార్ జరుగుతుంది ట్విట్టర్ వేదికగా. ఏంటంటే రీసెంట్గా తను ఒకటి అంటే అనాథాశ్రమం అంటే పెట్స్కి సంబంధించి అలాగే చిన్నపిల్లలకు సంబంధించి ఒక ట్వీట్ పెట్టింది. సో నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళతో కోఆర్డినేట్ అవ్వడం అని చెప్పేసి. సో దాన్ని తీసుకొచ్చి ఒక ఫ్యాన్ పవన్ కళ్యాణ్ అభిమాని నా అంటే మా మా అన్నలాగే మా వదిన కూడా అని చెప్పేసి ఒక పెట్టారు. సో ఆమె దానికి రియాక్ట్ అవుతూ మీ అన్న అంటే యానిమల్ లవర్ కాదు, నేను నా పర్సనల్గా వచ్చిన అయినప్పటికీ మేమిద్దరం విడిపోయి చాలా రోజులైంది అన్నట్టుగా మాట్లాడారు. అయితే ఎందుకు ప్రతిసారి నన్ను ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్తో కలుపుతున్నారు? ఆయన వేరు, ఇప్పుడు నేను వేరు పడ్డాక కూడా ఎందుకు నా వెంటే ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పేసి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. మీరు చూసారో లేదో? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కూడా మళ్ళీ చెప్తున్నా, కుటుంబ వ్యవహారాల్లో మీరు వెళ్ళకండి. మీకు అభిమానం ఉంటే పవన్ కళ్యాణ్ గారిని అభినందించండి. పవన్ కళ్యాణ్ గారి పేరు మీద 10 కార్యక్రమాలు చేయండి. పవన్ కళ్యాణ్ గారి పేరు మీద రక్తదాన శిబిరం చేయండి. పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయండి తప్ప ఇది ఫ్యామిలీ ఇష్యూస్కి దయచేసి మీరు రియాక్ట్ అవ్వద్దు. ఏది కూడా అవ్వకూడదు. ఏ ఫ్యామిలీ ఇష్యూస్ అయినా సరే ఎప్పుడు మీరు రియాక్ట్ అవ్వద్దు. అల్లు అర్జున్ గారి విషయంలో కూడా మళ్ళీ చెప్పాను నేను, ఎప్పుడు రియాక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే ఫ్యామిలీస్ ఎప్పుడైనా కలుసుకుంటాయి, మాట్లాడుకుంటారు. అది వాళ్ళ ఇంటర్నల్ విషయాలు తప్ప ఫ్యాన్స్ ఎప్పుడు రియాక్ట్ అవ్వకూడదు. సినిమా ఇండస్ట్రీకి దెబ్బ వచ్చే పని మీరు ఎప్పుడు చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారికి మాట వచ్చే పని మీరు ఎప్పుడు చేయకూడదు. దయచేసి వాళ్ళ భార్యాభర్తలు విడిపోయారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, రేపు ఆ పిల్లల భవిష్యత్తు ఉంది కనుక మీరు అన్నీ కూడా మీరు ఆమె మీకు వదినతో సమానం, ఆమె విడిపోయినా కూడా మీకు వదినతో సమానం, అంటే అమ్మతో సమానం కనుక మీరు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా విడిపోయినా ఏమన్నా కూడా మీరు అవతల వాళ్ళని మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీస్ కోసం మీరు మాట్లాడకూడదు. అంటే ఎదుటి వాళ్ళకి మీకు తేడా ఏముంటుంది? పవన్ కళ్యాణ్ గంటూ వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ నిలబెట్టండి. 10 మంచి కార్యక్రమాలు చేయండి. అంతే తప్ప రేణుదేశాయ్ గారు మరి ఆమె అన్నది కరెక్ట్. ఆమె బాధ అనిపిస్తుంటుంది. ఎవరెవరో ఇష్టం ఖాళీగా ఉన్నోళ్ళు ఈ పనులు చేస్తారు. నిజమైన ఫ్యాన్స్ అయితే చెయ్యరు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నిజమైన ఫ్యాన్స్ అయితే నాకు తెలిసి చెయ్యరు. మీరు కూడా రేణుదేశాయ్ గారు ఇలాంటి చిల్లర కవర్లకి మీరు రియాక్ట్ అవ్వద్దండి. మీరు రియాక్ట్ అయ్యి మీరు వెంటనే వాళ్ళు ఎవదో అన్నారని చెప్పేసి మీరు పెట్టడం ఎందుకండి? మీరు డోంట్ కేర్, వదిలేసేయాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టారా, పవన్ కళ్యాణ్ గారు పెట్టారా, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టారా, వాళ్ళ కోసం రియాక్ట్ అవ్వాలి. కానీ మీరు ఎవరి కోసం మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. దయచేసి మీ పని మీరు చేసుకోండి. మీరు చక్కగా ఉండండి, మీరు హ్యాపీగా ఉండాలి. పిల్లలు ఇద్దరు సంరక్షణలో చక్కగా హ్యాపీగా పవన్ కళ్యాణ్ గారి పిల్లలు చక్కగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అంతే తప్ప మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే బాధ అనిపించాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే బాధ అనిపించాలి తప్ప ఎవరెవరో రోడ్డు మీద చాలామంది మాట్లాడుతున్నప్పుడు మీరు రియాక్ట్ అవ్వకూడదు కూడా దయచేసి. దానివల్ల మీరు ఎందుకంటే ఎన్నోసార్లు మీరు చెప్పడం చూశాను నేను. పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం, పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన చాలా నిజాయితీపరుడు అన్నీ కూడా చెప్పుకొచ్చారు. ఓకే, అన్ని మీరు చెప్పినవన్నీ నిజాలు. మీరు చెప్పిన ఓకే, ఎమోషనల్లో మీకు కొన్ని అందరికీ ఒక భార్యాభర్తలు కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ కొన్ని ఇబ్బందుల్లో మీకు కలవచ్చు, మాట్లాడవచ్చు. కానీ మాట్లాడకపోయినంత మాత్రాన మీ ఇద్దరు విడిపోయినంత మాత్రాన పుట్టిన పిల్లలు మీ ఇద్దరు పిల్లలే అవుతారు. కానీ వేరే వాళ్ళ పిల్లలు ఎవరు కదా? పుట్టిన పిల్లలు పవన్ కళ్యాణ్ గారికి రేణుదేశాయ్ పిల్లలే. దయచేసి ఫ్యామిలీ ఏమైనా రియాక్ట్ అవుతే అవ్వని తప్ప ఇలాంటి చిన్న విషయాలకు మీరు రియాక్ట్ అవ్వద్దు ప్లీజ్. ఇలాంటివన్నీ ఇగ్నోర్ చేసి సైలెంట్గా ఉండమని అడుగుతుంది రిక్వెస్ట్. ఎందుకు ఈ ఫ్యాన్స్ ఎక్కువగా రేణుదేశాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడతారు అంటారు? ఫ్యాన్స్ చేయరు, ఖాళీగా ఉన్నవాళ్ళు మాత్రమే చేస్తారు. నాకు పని ఉంది, ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి పని ఉంది, నాగబాబు గారికి పని ఉంది, పవన్ కళ్యాణ్ గారి నిజమైన ఫ్యాన్స్కి పని ఉంది. ఖాళీగా కూర్చున్న వాళ్ళు మాత్రమే చేస్తారు. ఇంట్లో కూర్చొని టైంపాస్ చేసి జాబు లేక రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళు మాత్రమే చేస్తారు. నిజమైన ఫ్యాన్స్ చెయ్యరు. ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని ఇలా మాట్లాడరు. ఫ్యామిలీ మెంబర్స్ ఏది జరిగినా ఏమున్నా వాళ్ళిద్దరు ఇంటర్నల్ విషయాలు, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు, మనం ఇంటర్ఫేర్ కాకూడదు. సినిమా ఇండస్ట్రీకి దెబ్బ వచ్చే పని, పవన్ కళ్యాణ్ గారికి మాట వచ్చే పని ఏ రోజు చేయకూడదు. మంచి జరిగే పని చెడు జరిగే పని చేయకూడదు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అని గొప్పగా చెప్పుకుంటాం కదా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.